హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో గుత్తి దొండకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం ఒక 1/2 kg దొండకాయలని ఈ విధంగా రెండు వైపులా కట్ చేసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్లు కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోవాలి. వీటిని మనం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చెక్క, అలాగే 3 యాలకులు, 4 లవంగాలు వేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలి. మొత్తం బాగా వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయలను చూసారా, అవి మొత్తాన్ని వేసుకొని మన హై ఫ్లేమ్లో బాగా మనం కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం వేయించుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం వేయించుకునేవి చూసారా, అవి మొత్తం పూర్తిగా చల్లారాక ఇప్పుడు వాటిని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన దాంట్లో చూసారు కదా, ఇప్పుడు 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, అదేవిధంగా కొంచెం చింతపండు నానబెట్టింది వేసుకోవాలండి. అలాగే కొంచెం వాటర్, ఒక 50 ml వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చూసినట్లయితే మనకి దొండకాయలు అనేవి పూర్తిగా వేగిపోయి ఉంటాయని చూసారు కదా, దొండకాయలు బాగా మగ్గిపోయినాయి. ఇది మగ్గిపోయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి మనం పక్కకు తీసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా 2 పచ్చిమిర్చిని వేసుకొని వీటిని మనం కొంచెం వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వాటిని కూడా మనం బాగా వేయించుకోవాలి. మొత్తం ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా మనం వేయించుకోవాలి. మొత్తం ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఇవి కూడా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటా అనేది మొత్తం బాగా మగ్గిపోవాలండి, బాగా మెత్తగా అయ్యేలాగా చూసుకోవాలి. చూసారు కదా, టమాటాలు కూడా మనకి పూర్తిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కారం అనేది 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. కారం అనేది మీరు చూసి వేసుకోండి. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎక్కువ కారం ఉండదు, అందుకని 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకొని బాగా మగ్గేలా చూసుకోవాలి. కారం కూడా మొత్తం ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ చూసారా, మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ కూడా మనం కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఈ విధంగా కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా తీసిన గిన్నెలోనే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అందులో వాటర్ తీసుకొని ఒక 200 ml వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత దీని మొత్తాన్ని బాగా మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఉడకాలండి. చూసారు కదా, మనకు థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి దొండకాయలు ఉన్నాయి చూసా, దొండకాయలు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.
ఇదంతా బాగా కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపటికి మనకి దొండకాయల్లోకి మసాలా అనేది పట్టి బాగుంటుందండి. కొంచెంసేపు చూసినట్లయితే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మేతిని ఫైనల్గా యాడ్ చేసుకోవాలి. అలా కస్తూరి మేతి వేసి దీని మొత్తాన్ని ఇంకొక నిమిషం పాటు మనం కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీరని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కొత్తిమీరని వేసి దీని మొత్తాన్ని బాగా కలుపుకుంటే సరిపోతుందండి. దొండకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతో ఈజీగా చేసుకునే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని నా వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.